మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్. శంకర్ నగర్, వినాయక వీధి ఏరియాల్లో ఆయన పర్యటించారు. ఇంటి స్థలానికి సంబంధించిన సరైన పత్రాలు ఉన్నవారిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొంతమందిని తరలించమని, ఇవాళ మరో 100 కుటుంబాలను తరలిస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ అనుదీప్. మలక్పేట్ నియోజకవర్గం రసూల్పుర దగ్గర వినాయక వీధి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మన సర్వే ప్రకారం దాదాపు 150 కుటుంబాలు ఈ సర్వేలో ఇక్కడ మూసి పరివాహకంలో ఉన్నట్టు మనం గుర్తించినాము. వాళ్ళందరూ కూడా స్వతహాగా కన్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళ నియరెస్ట్ లొకేషన్ ఇక్కడ పిల్లి గుడిసెలు సేమ్ మలక్పేట్ నియోజకవర్గంలోనే చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నటువంటి పిల్లి గుడిసెల 2 BHKకి నిన్నటి నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు కూడా అక్కడ వెళ్ళినట్లే పట్టా కూడా హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి హౌస్ తాళాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో ఇవాళ దాదాపు ఇక్కడ ఇంకొక 100 కుటుంబాలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. సో వాళ్ళకి మన రెవెన్యూ, GHMC మరియు హౌసింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి వాళ్ళ 2 BHK హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటుగా జిల్లా మొత్తం మీద కూడా దాదాపు మనము 900 వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. రెసిడెన్షియల్ మనకు 2 BHK అవసరం ఉన్నట్లు అది ఆల్రెడీ మ్యాపింగ్ కూడా చేసినాము. లాస్ట్ టైం చెప్పినట్లుగానే ఏ నియోజకవర్గం నుంచి నియరెస్ట్ పాసిబుల్ లొకేషన్కి మనం మ్యాప్ చేసినాం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజల సహకారంతో వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో వాళ్ళందరికీ కూడా అక్కడ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన టీము అక్కడ ఇంకొక టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రిసీవింగ్ లొకేషన్లో. అక్కడ వాళ్ళ ఆధార్ వెరిఫై చేసి వాళ్ళకి ఆ లాటరీల ఎంపిక ద్వారా ఒక ఫ్లాట్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. తాళాలు దాంతోపాటుగా 2 BHK పట్టా కూడా ఆ ఇంటి యజమాని పేరు మీద కూడా మనం అందిస్తూ ఉన్నాం. సో ఈ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉన్నదో ఇది మన రెవెన్యూ సిబ్బంది మరియు GHMC అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేట్గా చేస్తూ ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంకా మున్ముందు కూడా అది కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉన్నది. అలాగే ముందుకు పోతాం. రెంట్ వాళ్ళకి మనం సాయం చేస్తారా అని అది గవర్నమెంట్తో డిస్కషన్లో ఉన్నది. ప్రిన్సిపల్ సెక్రటరీ సార్తో కూడా చేసి అది గవర్నమెంట్ డిసిషన్ అనేది తెలియజేస్తాం. నేను అది కరెక్ట్ కాదు, మన వాళ్ళకి కూడా ఫస్ట్ నుంచి ఇదే చెప్పాము. ఇది ఇట్స్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ మనము ఇక్కడ ఎటువంటి ఏమీ కూడా ఫోర్స్ఫుల్ మెజర్స్ ఏమీ చేపట్టలేదు. అండ్ ద ఐడియా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి 2 BHK ఏదైతే ఉందో ఒక డిగ్నిఫైడ్ హౌసింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ వాళ్ళని ఇక్కడ నుంచి రీహాబిలిటేట్ చేస్తున్నాము. మీరు చూస్తున్నారు ఆల్రెడీ సర్వే స్టార్ట్ అయ్యి 3 రోజులైంది, కానీ ఎక్కడ కూడా ఏమి ఫోర్స్ఫుల్ డెమాలిషన్ కానీ ఇటువంటి అది ఉద్దేశం కాదు. ఫస్ట్ రీహాబిలిటేషన్ మేజర్గా. ఇంకొక విషయం కూడా దృష్టికి వచ్చింది, ఇక్కడ స్కూల్స్ పిల్లలు వాళ్ళ డిస్టర్బ్ అవుతుంది, దాంతోపాటుగా ఇక్కడ లైవ్లీహుడ్ కూడా డిస్టర్బ్ అవుతుంది వచ్చింది. సో దీంతో నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా SHG గ్రూప్తో సమన్వయంతో వాళ్ళకి ఎట్లయితే రుణాలు అందించాలనేది కూడా ప్రభుత్వ ఉద్దేశం. సో రుణాలు కూడా వాళ్ళకి అందిస్తాము. అదేవిధంగా కూడా వాళ్ళకి నియరెస్ట్ గురుకులాలు ఏవైతే ఉన్నాయో, మైనారిటీ అయితే మైనారిటీ, SC ST BC ఏదైనా మైనారిటీ ఎనీ రెసిడెన్షియల్ గురుకులాలలో కూడా ప్రయారిటీగా చేయమని చెప్పేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి అనుగుణంగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ కాంప్రిహెన్సివ్గా చేపట్టారు.